లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఉన్నతమైన విద్య, మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగించాలనే ఉద్దేశంతో తలీమ్-ఈ-హునార్ అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 500 మంది ముస్లిం పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థి చదువు, వసతి కోసం ఏడాదికి సుమారు 2 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే ఈ పథకానికి అయ్యే ఖర్చు మొత్తం పూర్తిగా వక్ఫ్ బోర్డే భరించనుంది. ఇక ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ కొన్ని విధి విధానాలను తీసుకొచ్చింది. రాష్ట్రంలో 10వ తరగతి పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి మంచి ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నారు. వచ్చే నెలలో ఈ పరీక్షను నిర్ణయించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులు తమకు ఇష్టమైన కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తారు. జేఈఈ, ఐఐటీ వంటి పరీక్షలకు శిక్షణ కూడా ఇప్పిస్తారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు స్థలాల్లో నడుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు తాము చెల్లించాల్సిన అద్దెకు బదులుగా అంతే మొత్తానికి సమాన విలువ గల విద్యను ముస్లిం విద్యార్థులకు ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం విద్యార్థులు ఎలా చదువుతున్నారనే అంశాన్ని వక్ఫ్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.